హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎండు కొబ్బరి మరియు బ్లాక్ పెప్పర్ యూజ్ చేసి చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా 4 ఎగ్స్ని తీసుకొని ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ని పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఎగ్స్ను తీసుకొని వైట్ పార్ట్ని ఇంకా నీలంని సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. మరలా ఇదే కడాయిలోకి 1 స్పూన్ వరకు మిరియాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్నటువంటి ఎండు కొబ్బరిని వేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న మిరియాలు, ధనియాలు మరియు జీలకర్రను వేసుకొని మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని 3 నుండి 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంకా చిన్న చిన్న పీసెస్లా కావాలనుకుంటే ఎగ్స్ని కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక చిటికెడు పసుపును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే కడాయిలోకి 1/2 స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చీలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 ఆనియన్ని కూడా చాలా చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు కారం, చిటికెడు పసుపును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు స్పైసీ ఇంకా ఎక్కువగా తినాలి అని అనుకుంటే 1 స్పూన్ వరకు కారంని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం కరివేపాకును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పొడి చేసుకున్నటువంటి ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, మిరియాల పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 3 నుండి 4 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ అడగంటకుండా ఈ మిశ్రమాన్ని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్స్ను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా ఎగ్స్కి పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి.
ఈ కర్రీ అన్నంలోకి చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకొని ఈ ఎగ్ రెసిపీని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అయినా చాలా ఈజీగా చాలా సింపుల్ మెథడ్లో చేసుకునే ఎగ్ మసాలా ఫ్రై అనేది రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.